సార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓజీ మూవీ గురించి ఒక స్టేట్మెంట్ మాట్లాడారని చెప్పి ఒక న్యూస్ వస్తూ ఉంది. సో అసలు ఇది ఎంతవరకు నిజం? అసలు ఏం మాట్లాడారు ఆయన ఓజీ గురించి? అది ఫేక్ స్టేట్మెంట్. నేను చూసాను, అది ఫేస్బుక్లో సర్క్యులేట్ అవుతుంది. ఓకే. ఇది మేమైతే సెప్టెంబర్ 25 వస్తున్నాము, మా షూటింగ్ అయిపోయింది, ఇక చూసుకోవాల్సింది కరెక్ట్ రిలీజ్ ప్లాన్ చేసుకోండి ఓజీ టీమ్ అని చెప్పేసి ఆయన మాట్లాడినట్టు ఒక ఫేక్ సర్క్యులేట్ చేస్తున్నారు స్టేట్మెంట్. అది ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా ఈ సినిమా గురించి ఎక్కడ ఓపెన్ అవ్వలేదు. అది కుంభమేళాలో షూటింగ్ చేశారు. కుంభమేళాలో షూటింగ్ చేసినప్పుడు 1-2 లోగోలు కనపడితే ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేశారు. అది కూడా అఖండ 2 సంబంధించి షూటింగ్ గురించి ఆయన మాట్లాడమంటే ఆయన షెడ్యూల్ చేశాము 2 ఇయర్లీ ఇప్పుడు మాట్లాడితే అని చెప్పేసి ఆయన మాట్లాడితే అంతవరకు అయిపోయింది. అయితే ఈ సినిమా గురించి అఖండ 2 గురించి కానీ లేకపోతే ఓజీ గురించి కానీ ఆయన ఎప్పుడు ఎక్కడ కూడా ఇప్పటివరకు నోరు మెదపలేదు. అయితే ఇది అఖండ 2 ఓజీ 2 కూడా సెప్టెంబర్ 25 రిలీజ్ అవుతున్నాయి. సో ఈ 2 రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్ క్రియేట్ చేయడానికి కొంతమంది చూస్తున్నారనేది ఈ పోస్టుల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు కానీ లేకపోతే ఓజీ పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరు కూడా ఒకే గవర్నమెంట్లో ఉన్నారు, కలిసి పని చేసుకుంటున్నారు, ఒకరికొకరికి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. బట్ ఈ ఫ్యాన్ వార్లు ఎలా స్టార్ట్ అవుతాయి అంటే ఎవరో ఒక దగ్గర అగ్గి రాజేస్తారు. ఆ అగ్గి రాజేసినప్పుడు ఎవరు చేశారు ఈ స్టేట్మెంట్ ఏంటనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. అది తెలుసుకోకుండా ఇటు బాలకృష్ణ గారి అభిమానులైనా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా సరే ఈ ట్విట్టర్ వార్ని ఫేస్బుక్ వార్ని లేకపోతే సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేసుకొని ఒకరినొకళ్ళు కించపరిచిన విధంగా మాట్లాడుకోవటం, గత సినిమాలు ఆయన చేసిన గత సినిమాలని ట్రోల్ చేయటం, ఈయన చేసిన గత సినిమాలను ట్రోల్ చేయటం, ఇలా ట్రోలింగ్ కల్చర్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఎక్కడొక్కడ ఎవరు ఇది బీజం వేస్తున్నారు అనేది చెక్ చేసుకోవాలి. నిజంగా ఆయన మాట్లాడా లేదు, ఎక్కడ స్టేట్మెంట్ లేనే లేదు, అసలు ఆన్ రికార్డ్ ఎక్కడ లేదు. ఆయన వాళ్ళు ఏం చెప్పారు, ఓపెనింగ్ రోజు 25 డేట్ వేసుకున్నారు, సెప్టెంబర్ 25. ఓజీ షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్పి అప్డేట్ ఇస్తూ సెప్టెంబర్ 25 డేట్ వేసుకున్నారు. బట్ ఈ 2 డేట్లు ఇంకా 1 మంత్ టైం ఉంది, 1.5 మంత్ వరకు ఉంది. ఈ 2 డేట్లకి ఎవరు వస్తారు, ఎవరు నెగ్గుతారు, ఎవరు తగ్గుతారు అని చెప్పేసి అప్పుడే డిబేట్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు ఒకవేళ సర్దుబాటు చేసుకోవడానికి ఒకళ్ళు తగ్గారనుకోండి, భయపడిపోయి తగ్గిపోయారని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. సో ఇదేంటంటే ఒక రకంగా చిచ్చు రాజేయడం కన్నా మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ అఖండ 2 చూసుకుంటే అఖండ సీక్వెల్ వస్తుంది. ఇది అఖండకి పెద్ద హిట్ కొట్టారు, అఖండ 2 భారీ అంచనాలు ఉన్నాయి, ఓజీకి సంబంధించి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అది గ్యాంగ్స్టర్ మూవీ, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి గ్యాంగ్స్టర్ మూవీ చాలా కాలం తర్వాత చేస్తున్నారు. డైరెక్టరు సుజిత్, అతనికి మంచి స్క్రిప్ట్ ఎలా డీల్ చేయగలడు అనేది ఆయనకు ఒక రికార్డు ఉంది. ఎందుకంటే సాహో మనం చూసాము, సాహో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, బాహుబలి లాంటి ఇమేజ్ తర్వాత ప్రభాస్ లాంటి హీరోని ఎలా చూపిస్తారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు. బాలీవుడ్లో మంచి ఫిగర్స్ వచ్చినాయి, మన టాలీవుడ్లో మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు కూడా బాలీవుడ్లో అయితే మంచి ఫిగర్స్ వచ్చినాయి. ఆయన కట్అవుట్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు. అలానే ఇప్పుడు సుజిత్కి అంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సుజిత్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో గ్యాంగ్స్టర్ మూవీ పడితే ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు. అలానే షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు తమన్ కూడా దానికి విట్నెస్ చేశారు, రషెస్ చూశారు, ఆయన ఆర్ఆర్ ఇంకా పనిలో ఉన్నారు. ఓజీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇప్పటి వరకు అనిరుద్ధ్ని చూసాం, ఇప్పుడు తమిళ్ అనిరుద్ధ్ మ్యూజిక్ సలార్ కానీ జైలర్ కానీ విక్రమ్ కానీ అనిరుద్ధ్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. అలాంటి మూవీ మన దగ్గర పడితే మనం ఎంత అవుట్పుట్ ఇవ్వగలమా అని చెప్పేసి తమను మాట్లాడుతున్నారు. అలాంటి మూవీనే వాటితో కంపేర్ చేస్తూ అలాంటి మూవీనే గ్యాంగ్స్టర్ మూవీ మనకి పడింది ఓజీ. ఓజీతో మనం ఏంటనేది ఇప్పుడు తమిళ ఆడియన్స్కి నార్త్ అందరికి ఇండియా వైడ్ ఒకసారి సౌండ్ వినపడుతుంది అని చెప్పేసి ఆయన అంచనాలు పెంచుతున్నాడు. సో ఈ 2 సినిమాలు చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నాయి, అది ఒకే రోజులో వస్తున్నాయి. సో ఈ మధ్యలో ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఈ సినిమాల కోసం. వెయిట్ చేస్తున్న తరుణంలో ఇది ఎవరో కావాలని అగ్గిరా చేశారు అనే టైప్లో మాట్లాడుతున్నారు. సో మనకి ఇక్కడ ఈ 2 సినిమాలకు కూడా ఎక్స్పెక్టేషన్స్ 2 పాన్ ఇండియా సినిమాలే. పవన్ కళ్యాణ్ గారికి పాన్ ఇండియా సినిమానే, బాలకృష్ణ గారికి పాన్ ఇండియా సినిమా. మొన్న హరిహర విరమలో పాన్ ఇండియా సినిమాగా వాళ్ళు రిలీజ్ చేసినప్పటికి కూడా
తెలుగులో ఒక రకంగా రెస్పాన్స్ ఉంది, బాలీవుడ్లో హిందీ మార్కెట్ అవన్నీ కూడా టచ్ చేసినప్పటికి కూడా రెస్పాన్స్ సరిగ్గా రాలేదు. సో కరెక్ట్ ల్యాండింగ్ సినిమా ఓజీ అవుద్దని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి. సో ఇటు బాలకృష్ణ గారికి కూడా మనం మంచి ఇంపాక్ట్ ఉంది ఈ సినిమాతో. ఈ సినిమాతో మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి వీళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు 200 కోట్లు మార్కెట్ బడ్జెటే 200 కోట్లు అనుకున్నారు. వీళ్ళు రెండు ఒకటే డేటు. ఇప్పుడు ఫైనల్గా ఈ డేట్ అనేది ఎవరు నగ్గుతారో ఎవరు తగ్గుతారనే దానికి కరెక్ట్ సమాధానం ఎవరు చెప్పాలంటే ఓటీటీ సంస్థల చేతుల్లో ఉంది. ఇది ఓటీటీ సంస్థలు ఫిక్స్ చేసిన డేట్లతో వీళ్ళు సినిమాలు ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుందని చెప్పి ఒక టాపిక్ నడుస్తుంది. సో ఓటీటీ సంస్థలు ఏ డేట్ అయితే నిర్ణయిస్తారో ఆ డేట్కే థియేటర్లకు వస్తాయి. కాబట్టి మనం ఒకళ్ళు నగ్గారనో ఒకళ్ళని తగ్గారని చెప్పేసి మనం మాట్లాడుకోవటం కరెక్ట్ కాదు. ఫ్యాన్స్ కూడా ఇది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ట్రోలింగ్స్ తగ్గించుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్.